బలిలో పాలందుకు మునుపు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక భాగాన్ని మనం చదువుకుందాం. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటాం. 3-4 వచనాలు, రోమా 16:3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. అంతకు ముందు పై 2 వచనాలు మనం చదువుకున్నాం. ఫీబే అనేటువంటి ఆమెను గురించి మరి 2 వారాలు అనుకుంటాను ఆ ఫీబేని గురించి కొన్ని సంగతులు మనం గతంలో విన్నాం. అయితే ఆ కిందికి రాగానే ఇంకొక కుటుంబం ఎదురుపడ్డది మనకి. ఏమిటి, ఎవరు ఆ కుటుంబము అని అంటే అకుల్లా ప్రిస్కిల్లా. వీరిద్దరు దంపతులు. బైబిల్లో ఈ క్రొత్త నిబంధనలో పౌలు అపోస్తలుడు వారిని గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళ ఇద్దరు పేర్లు కలిపి వాడాడు. విడివిడిగా లేరు, మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. ఇద్దరు పేర్లు కలిసే రాయబడుతూ వచ్చినాయి. అంటే ఆ కుటుంబం ఇద్దరు కలిసి చాలా నమ్మకంగా, ఇద్దరు విధేయతతో నమ్మకంగా మరి దేవుని పరిచర్య చేసినటువంటి వారు. ఎవరు వీళ్ళు అనంటే అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు కుటుంబం, భార్యాభర్తలు. వీరు చాలా నమ్మకంగా ఆ దినాలలో, పౌలు అపోస్తలుడు ఉన్నటువంటి దినాల్లో, తొలి దినాలలో, సంఘము ఏర్పడిన తొలి నాళ్ళల్లో నమ్మకంగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు చేసినటువంటి సంఘక్షేమం కొరకై పాడుబడినటువంటి వారు. వీరిని గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో మనం చూస్తే, మొట్టమొదటిగా వీరు ఎలాంటి వారుగా ఉన్నారు అని అంటే 3వ వచనంలో క్రీస్తు యేసు నందున్నవారు. వీళ్ళు ఎక్కడున్నారంట? క్రీస్తు యేసు నందున్నారు, ప్రభువులో ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు కొరకై జీవించినటువంటి వారు. క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి అకుల్లా ప్రిస్కిల్లా వారు విడిగా లేరు. వారు దేవునితో సహవాసం చేస్తూ దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వారు. వారు ఏదో ఒక వారం నాడు వచ్చి కనబడి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. నిరంతరము నిత్యము ప్రభువుని వెంబడించేటువంటి పరిశుద్ధులు ఈ భార్యాభర్తలు. వారు క్రీస్తు యేసు నందున్నటువంటి జత అని మనం చెప్పవచ్చు, ప్రభువుతో ఉన్నటువంటి జత. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఎఫెసీ 2:10లో ఒక మాట ఉంది మనల్ని గురించి. ఏమనుంది? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాం. క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారం మనం, ఆయన చేసిన పని. మనం ఎవరమంట? మన మనుషులం కాము. 1 కొరింథీ 6:19 ఆ మాట ఉంది. మీరు విలువ పెట్టి మీరు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అందుకనే ఎఫెసీ 2:10 అన్నాడు, మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. ఆయన బిడ్డలం మనం, ఆయనతో ఉండేటువంటి వారు. ఎందుకంటే యేసు ప్రభువారు మనల్ని కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అందుకనే మరొక మాట రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు. చూడండి, రోమా 8:9. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ
మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవడైనను క్రీస్తు నందు లేకపోతే వాడు క్రీస్తు వాడు కాదు. ఎవడైతే దేవునితో ఉంటాడు, దేవుని ద్వారా సృష్టింపబడి దేవుని యందు ఉంటాడో వాడు దేవుని వాడు. ఎవడైతే దేవుని ఆత్మ లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, సంబంధం లేకుండా ఉంటాడో వాడు దేవుని వాడు ఎంత మాత్రం కూడా. ఇంకో మాట కూడా మనం చదువుకుందాం రండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. మొదటి యోహాను 2:6. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకున్న భద్రుడై ఉన్నాడు. మనమాయన యందున్నామని దీని వల్ల అర్థమైపోద్ది మనకి. నేను దేవుని బిడ్డనేనండి, నేను ప్రభు బిడ్డనేనండి, నేను ఆయన వాడనండి అని అన్నాం అనుకో. అయితే ఆయన వాడు ఎలా ఉండాలంట? ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ఇవేమి లేకుండా నేను ఆయన యందు ఉన్నాను, నేను ఆయనలో ఉన్నాను అని అంటే వాడు ఆయన వాడు ఇంత మాత్రం కూడా. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లాలు క్రీస్తు యేసు నందున్నారు. వారు ప్రభువుకున్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు, ప్రభువుకున్నటువంటి గుణగణాలు కలిగి ఉన్నారు. వారు క్రీస్తు యేసు నందున్నటువంటి మనుషులు. ఈనాడు ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. నేను దేవుని బిడ్డనేనండి అని అన్నావు అనుకో, ఆయన ఎలా నడుచుకున్నారో నువ్వు కూడా అలా నడుచుకోవాలి. అయితే దీనిని బట్టి మనకు అర్థమవుద్ది వీరు ప్రభువునందున్న వారు అని చెప్పొచ్చు ఎవరైనా కూడా. అలాగ నడుచుకోకుండా దేవుని నడిచినట్లుగా నడుచుకోకుండా దేవుని ఆత్మ లేని వారంగా, ఆ స్వభావం లేని వారంగా ఉన్నట్లయితే మనం ఎంత మాత్రం కూడా దేవుని బిడ్డలంగా మనం చేయబడము. అయితే ఇక్కడ ఉన్నారు ఈ ఇద్దరు జతలు, వీరు క్రీస్తు యేసు నందున్నటువంటి వారు. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదవండి. 42. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచరు గాని సమాజం నుండి వెలివేయబడదుమేమో అని భయపడి వారు కొంతమంది ప్రభువుని తెలుసుకున్నారు. ప్రభువుని తెలుసుకొని అయితే సమాజం మమ్మల్ని ఏదన్నా అనుకుంటుందేమో, సమాజము మమ్మల్ని ఏదన్నా మరి చులకనగా చూస్తారేమో అనుకొని దేవుడంటే ఇష్టమే, దేవుడంటే వారికి ఇష్టమే, ప్రేమే. అయితే సమాజానికి భయపడి ఒప్పుకోలేదంట కొంతమంది ఒప్పుకోలేదంట. 1 పేతురు 4:16 ఉంటుంది, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలంట? దేవుని మహింపరచాలి. అది దేవుని యందు ఉన్నారు అనేటువంటి గుర్తు. అందుకనే రోమ 8:1 ఒక మాట ఉంది, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధియో లేదు. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, ఎవరైతే సిగ్గుపడకుండా యేసు ప్రభువుని మరి కలిగి ఉంటారో, ప్రభు కొరకై నిలబెడతారో సాక్షిగా, వారు ఏ శిక్షావిధి కూడా పొందరు. వారు శిక్ష నుంచి తప్పించబడతారు. ఒకసారి దావీదు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 37వ వచనం చదవండి. 1 సమూయేలు 17:37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. చాలు. దావీదు అంటున్నాడు, నేను క్రీస్తునందున్నానండి, నేను ప్రభువులో ఉన్నానండి. నా ప్రభువు నన్ను ఏం చేశాడంటే సింహం నోట్లో నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను తప్పించాడు, నన్ను రక్షించాడు. కాబట్టి యేసు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదని అన్నాం కదా. కాబట్టి భౌతికంగాను ఆత్మీయంగాను ఏ శిక్ష కూడా పొందరు. ఏమంటే ప్రభు రక్షిస్తాడు, ప్రభు కాపాడుతాడు. పౌలు అపోస్తలులు కూడా రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, 2 కొరింథీ 1వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9.
ఆ, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేకుండా ఉన్నట్లుగా. ఆ ఆ ఆ తర్వాత 10వ వచనం. ఆ తర్వాత ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందునూ తప్పించును. చాలు. 8వ వచనంలో ఏమన్నాడు? బ్రతుకుదామన నమ్మకాలు లేవు మాకు. మా శ్రమ అట్లుంది, మా పరిస్థితులు అలా ఉన్నాయి, మా కష్టాలు అలా ఉన్నాయి, ఇక ఇందులో నుంచి మేము తప్పించుకుంటామనే నిరీక్షణ కూడా లేదు, ఏ మాత్రం ఆశ కూడా లేదు. అయితే 10వ వచనంలో ఏమన్నాడు? అట్టి గొప్ప శ్రమ నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఎందుకంటే మేము క్రీస్తులో ఉన్నాం, ప్రభువులో ఉన్నాం. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచాం. యేసుక్రీస్తునందున వారికి ఏ శిక్ష లేదు అన్నట్లుగా తప్పించబడ్డాం. కాబట్టి శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి ప్రభువునందున్న వారిని దేవుడు తప్పిస్తాడు. అందుకనే ఇక్కడ ఈ ఇద్దరు ఎలాంటి వారుగా ఉన్నారు అనంటే, వారు క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు యేసు నందున్నటువంటి జంట, క్రీస్తులో ఉన్నటువంటి జంట, దేవుని ద్వారా సృష్టింపబడినటువంటి వారు. వారి నడవడిక కానీ, వారి జీవితం కానీ అన్ని కూడా ప్రభుతోనే కొనసాగుతున్నటువంటి వారు. ఈనాడు ప్రభు బిడ్డలంగా మన జీవితంలో మనం ఎలాగున్నాం? ఏదో ఆదివారం వచ్చి ఆదివారం పోయినట్లుగా కాదు. ఏదో ప్రభు కొంతమంది అంట యోహాను సువార్తలో వారు ఏమనుకున్నారు? వారు పరిసయ్యులకు, మీ జనాలకు భయపడి ఒప్పుకోలేదంట. జనాలకు భయపడి బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడ్డారంట. జనాలు ఏదో అనుకుంటారేమోనని చాటుగా వచ్చారంట. అట్లా కాదు, అది కాదు ప్రభు నందు ఉండడం అంటే. ప్రభు కొరకై నమ్మకంగా జీవితం. అలాగ ఎప్పుడైతే ఉంటామో, దావీదు తప్పించబడినట్లు, పౌలు అపోస్తలులు తప్పించబడినట్లు, యాకోబు అన్నాడు ఆదికాండంలో, నా శ్రమంతటిలో నుంచి నన్ను తప్పించాడు నా దేవుడు అని. కాబట్టి తప్పించబడతాం. ఎందుకంటే యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లే. ఇప్పుడు ఇక్కడ ఈ అకుల ప్రిస్కిల్లాలు వారు క్రీస్తు నందున్నటువంటి వ్యక్తులు అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉన్నామో మనం పరీక్ష చేసుకోవాలి. సరే, రెండవ విషయానికి వెళ్తే 3వ వచనం చదవండి. 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనాలు. వారు క్రీస్తు నందు ఉండడమే కాదండి, వారు ఎవరంట? నా జత పని వాళ్ళు. పౌలు అపోస్తలుడు అంటున్నాడు, వారు ప్రభుతో ఉన్నారు, సిగ్గుపడక నమ్మకంగా ఉన్నారు, ప్రభు కొరకై నిలబడ్డారు వాళ్ళు. అంతేకాకుండా నా జత పని వాళ్ళు నాతో కలిసి పనిచేసే వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు డేరాలు కొడతారంట, వృత్తికి డేరాలు కొట్టేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే సేవకుడికి సహకారిగా ఉన్నారు వాళ్ళు. నా జత పని వాళ్ళు. పౌలు అపోస్తలుడు అన్నాడు, నా జత పని వారు. కాబట్టి ఆ ఇద్దరు అకుళ్ళ ప్రిస్కిల్లాలు నాతో కలిసి ప్రభు పనిలో సహకారులుగా ఉన్నవారు. వారి పనులు అడ్డం రాలా, వారి ఉద్యోగాలు అడ్డం రాలేదు, ఏం అడ్డం రాలా దేవుని పనికి. వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉన్నారు, నాతో కూడా సహకారంగా ఉన్నారు. కాబట్టి జత పనివారు అనేది ఈ 2వ తలంపులో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. కాబట్టి ఏమై ఉన్నారంట వీళ్ళు? దేవుని జత పనివారు. మనం అంతా కూడా దేవుని జత పనివారు, ఆయనతో కలిసి పనిచేసేవారు. మన పనులు మనం చేసుకుంటూనే దేవునితో కలిసి జత పనివారం మనం. దేని కొరకు అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేని కొరకు జత పనివారము? కొలస్సీ 4:11 చదవండి. 4వ అధ్యాయం 11వ వచనం. చెప్పుచున్నాడు, దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము నా పనివారు, నా జత పని. దేని కొరకు ఈ జత పనివారు అని అంటే, దేవుని రాజ్యము కొరకై, దేవుని ఇంటి కొరకై, దేవుని యొక్క పని కొరకై నా జత పనివారు. అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా దేవుని జత పనివారు, దైవ సేవకులతో జత పనివారు. ఎందుకొరకు అని అంటే, దేవుని రాజ్యము కొరకు. దేవుని రాజ్యం కొరకు పనోళ్ళు, వాళ్ళు పనిచేసిన వారు.
చూడండి, కొంతమంది పనోళ్ళు ఉన్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 22 15వ వచనం చదవండి. 22వ అధ్యాయం 15వ వచనం. మరియు పరిచర్యలను విస్తారమైన శిల్పకారులను, పాచిపనివారులను, వడ్డవారులను, ఏ విధమైన పనిని నెరవేర్చగల మంచి పనివారు నీ యొద్ద ఉన్నారు. ఎవరంట? మంచి పనివారు. మంచి పనివారు నీ యొద్ద ఉన్నారు. ఎలాంటి పనివాళ్ళు అని అంటే మంచి పనివారు. దేని కొరకు ఈ పనివారు అని అంటే దేవుని మందిరము కొరకు, దేవుని రాజ్యము కొరకు మంచి పనివారు ఆ దినాల్లో ఉన్నారు. వాళ్ళు చేశారు దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకే చేశారు పాత నిబంధనలో. ఎట్లాంటి పని అంటే చాలా మంచి గట్టివారని కూడా మరో చోట రాయబడు. చాలా గట్టివారు, గట్టి పనివారు, మంచి పనివారు వీరు పని చేశారు. కాబట్టి ఇక్కడ కూడా అకుల్లా ప్రిస్కిల్లాలు వీళ్ళ గురించి చెప్పొచ్చు ఈ మాట. వాళ్ళు కూడా చాలా మంచి పనోళ్ళు అని, మంచి పని విషయంలో చాలా గట్టివారు అని చెప్పవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము చదవండి 9వ వచనం. 122:9. మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము దావీదు అంటాడు మరొక సందర్భంలో, మందిరము నిమిత్తము రెండవ దినవృత్తాంతంలో ఉంటుంది ఆ మాట. మందిరం కొరకై చాలా పనిచేశాడు. నా కొడుకు చిన్నోడు వాడికి సరిపోదు, వాడు అంత సంపాదించలేడు అని చెప్పి మందిరం కొరకై చాలా పనిచేశాడు దావీదు కూడా. కాబట్టి ఇక్కడ కూడా దేవుని పనివారు, దేవుని పనిలో జత పనివారు, దేవుని రాజ్యము కొరకై మంచి పనివారు అనేది మనం చూస్తాం. అకుల్లా ప్రిస్కిల్లాలు ఎట్లాంటి వాళ్ళు అనంటే దేవుని రాజ్యము కొరకు, దేవుని మందిరము కొరకు మంచి పనివాళ్ళు, గట్టివారు, నమ్మకమైన వారు. ఈనాడు దేవుని బిడ్డలంగా మన జీవితంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? దేవుని కొరకై అకుల్లా ప్రిస్కిల్లా వలె మంచి పనోళ్ళలాగా ఉన్నామా? పని చేసే వారంగా ఉన్నామా లేకపోతే లేమా? అది మనం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, మరొక చోట కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ 2:7 వచనం చదవండి. 2వ అధ్యాయము 7వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకునుడి. అయితే ఇక్కడ కాదు, మరొక చోట ఆ మాట ఉంది. వారు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఆ పరిచయలు విస్తరించుచున్నవి అని రాయబడింది మరొక పత్రికలో. కాబట్టి ఎట్లాంటి వారు వీళ్ళు అని అంటే మంచి పనోళ్ళు, జత పని వారు చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుతుల మూలముగా దేవుని పని ఏం చేయబడుతుందంటే విస్తరిస్తూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. ఈనాడు దేవుని మందిరంలో మరి ఇలాగ పనులన్నీ జరుగుతున్నాయి అని అంటే ఏం కారణం అంటే ప్రభు బిడ్డలు వారు చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఆ మూలముగా సంఘాలు ఏం చేయబడుతున్నాయి? విస్తరిస్తూ ఉన్నాయి, అవి వృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో అకుల్లా ప్రిస్కిల్లా దేవుని మందిర విస్తారము కొరకై, విస్తరించేందుకు కొరకై, అభివృద్ధి చెందేందుకు కొరకై వారు సంపూర్ణంగా జత పనివారిగా, నమ్మకమైన పనివారిగా వారు సేవకులకి అనుసరించి నడిచినటువంటి వారు ఈ అకుల్లా ప్రిస్కిల్లా. కాబట్టి నాడు ప్రభువుడు మనం ఎలాంటి వారుగా, ప్రభు బిడ్డలు చెల్లించే కృతజ్ఞత స్తుతుల మూలంగా దేవుని పరిచర్య విస్తరిస్తూ ఉంటే అయితే మనం ఎలాంటి వారంగా ఉన్నాం? యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది, రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 5:4. 4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవుల్లో
పనోళ్ళకి యువక బిగబట్టిన కూలి మొరపెడతా ఉందంట. సరే, నువ్వు ఎట్టా పని చేయట్లేదు, పని చేసే వాళ్ళు ఉన్నారు, వారి జీవని జత పని వారు, వ్యవసాయం చేసేవారు, అయితే వారికి ఇవ్వాల్సింది యువక బిగబట్టింది దేవుని దగ్గర మొరపెట్టుద్దంట. మొరపెడతా ఉంది. ఇంకెలా సంఘాలు విస్తరిస్తాయి? దేవుని పనిలో జత పని వారంగా, సహకారులంగా. లేదని మీలాగా మేము వాక్యం చెప్పలేమండి. వాక్యం చెప్పొద్దు, చెప్పే వాళ్ళకు సహకరించు, చెప్పేవారికి తోడుగా ఉండు, దేవుని మందిరంలో నీ వంతులో నువ్వు కొనసాగు, జత పని వారిగా ఉండు. అయితే ఇక్కడ అంటాడు యాకోబు రాసిన పత్రికలో, మీరు పని చేసే వారికి ఇవ్వకుండా కూలి బిగబట్టారు కదా, ఆ కూలి మొరపెడుతుంది నా దగ్గర. అందుకనే అయితే ఈ అకుల్ల ప్రిస్కిల్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లాంటి వారు అంటే దేవుని జత పనివారు, దేవుని కొరకై పనిచేసిన వారు. 2వ దినవృత్తాంతంలో మంచి పనివారు అని మనం చదువుకున్నాం కదా. ఆ పనులు ఏం చేశారు తెలుసా? 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయంలో ఆ మంచి పనోళ్ళు వారు చేసిన పని ఏమిటి అని అంటే 13వ వచనం చదవండి. 24:13. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి, వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చారు. ఆ పనోళ్ళు వారికి ఇవ్వబడిన పనిలో నమ్మకంగా ఉన్నారు, ఆ పని చేశారు. మంచి పనోళ్ళు, గట్టి పనోళ్ళు యథాస్థితికి తెచ్చారంట. ఆ మందిరాన్ని బలపరిచారంట. పూర్వ దినాల్లో ఎలా ఉందో మందిరం, ఆ రీతిగా తెచ్చారు వాళ్ళు. ఆ యథాస్థితికి తీసుకురావడం కొరకు వారు వంతు వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఈనాడు మనం ఎవరిమి అని అంటే దేవుని జత పనివాళ్ళం. దేవుని జత పనివాళ్ళం. మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, ఏమన్నాడు? కోత విస్తారంగా ఉందంట, పనోళ్ళు కొద్ది. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము, 37వ వచనం. 9:37. 37 37వ వచనంలో కోత విస్తారంగా ఉంది కానీ చేసేవాళ్ళే లేరంటండి. కొద్దిగా ఉన్నారంట, చాలా తక్కువగా. సహకరించే వాళ్ళు లేరు. అకుల్ల ప్రిస్కిల్లాలు లేరు ఈనాడు సంఘాలలో. అకుల్ల ప్రిస్కిల్లాలు జతలు కనపడట్లా, బహు అరుదైపోయారు. కొద్దిగానే ఉన్నారు, అందరూ లేరు. అందుకనే మనం ఎవరు? మీరు దేవుని జత పనివాడు. ఇక్కడ అకుల్ల ప్రిస్కిల్లాలు ఒకటి, వారు ప్రభువుతో ఉన్నారు అనే గుర్తు ఏంటి అని అంటే అలాగ నడుచుకోవాలి. ప్రభు ఎట్లా నడుచుకున్నాడో అలా మనం నడుచుకోవాలి. అదే గుర్తు. నేను ప్రభువులో ఉన్నాను అండి అని చెప్పి మొహమాటు పడుతూ సిగ్గుపడుతూ ఉంటే నువ్వు ప్రభువులో ఉన్నట్టు కాదు. రోమా 8లో చదువుకున్నాం 9వ వచనంలో, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు. కాబట్టి వాళ్ళు ప్రభువులో ఉన్నారు ఒకటి. రెండవది జత పనివారు అనేది మనం చూసాం. దేవుని జత పనివారు, సంఘ అభివృద్ధుల కొరకై ప్రయాసపడినవాడు. కృతజ్ఞతాస్తుతులు బిగబట్టకుండా చెల్లిస్తేనే సంఘాలు విస్తరిస్తాయి. అయితే యాకోబు రాసిన పదవి ఏమన్నా? బిగబట్టారు మీరు, అందుకని అది మొరపెడుతూ ఉంది. అవి నా చెవుల్లోకి వచ్చినాయి, సైన్యంలో కదా యెహోవా చెవుల్లోకి వచ్చాయి అమ్మారు. ఆవిడ ప్రభుబిడలంగా మన ఎలాంటి వారంగా ఉన్నాం. అకుల్ల ప్రిస్కిల్లాలు. రెండవది జత పనివారు. ఆ పనోళ్ళు దేవుని మందిరమును యథాస్థితిలోకి తెచ్చారు. 2వ దినవృత్తాంతంలో యథాస్థితికి తెచ్చేటువంటి వారంగా అకుల్ల ప్రిస్కిల వాళ్ళ వలె మనము పనివారంగా, దేవుని పనివారంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ అలాగ లేకపోతే అది మన బలహీనత, అది మన యొక్క అవిధేయత. ప్రభా నిజమే, నేను మీ ద్వారా సృష్టింపబడ్డాను. చదువుకున్నాం కదా ఎఫెసీ 2:10లో, దేవుని ద్వారా అలాగ సృష్టించబడ్డాం మనం. అయితే సృష్టించబడిన నువ్వు నేను అలాంటి వారంగా లేము. అందుకనే ప్రభువా నన్ను క్షమించి, నన్ను మన్నించి ప్రభువా అని ప్రభు దగ్గర క్షమాపణ పొందవలసిన వారంగా ఉన్నాం. 3వ విషయానికి వెళ్తే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుడికైనను తెగించిరి చాలు. పౌలపోసుడు అంటున్నాడు అకుల్ల ప్రిస్కిల్లాలంట వాళ్ళు క్రీస్తునందున్న వారండి. రెండవది జత పని వాళ్ళండి. మూడవది అంటున్నాడు వాళ్ళు నా కొరకు
వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. ఎంత మంచి వాళ్ళండి. దైవ సేవకుడు ఆ సేవకుడు కొరకై వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వచ్చారు. అదే ఆ సందర్భం ఎక్కడ జరిగిందో ఏమో రాయబడలేదులే, కానీ జరిగింది. ఏదో సందర్భంలో పౌలపోసును కొట్టడానికి వచ్చి ఉంటారు, చంపడానికి వచ్చుంటే మమ్మల్ని చంపండి అని వీళ్ళిద్దరు వచ్చి ఉండొచ్చు బహుశా. మమ్మల్ని చంపండి అని చాలా గొడవలు జరిగి ఉన్నాయి అపోస్తుల కాలాల్లో. ఏదో సందర్భంలో మా ప్రాణాలు తీసుకోండి అని అడ్డం పెట్టారు వీళ్ళు, అకుల్లా ప్రిస్కిల్లాలు. కాబట్టి ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు దైవ సేవ తెగింపు కలిగిన వారు, తెగించినటువంటి వారు. అక్కడ ఉంది కదా మాట, తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించినటువంటి వారు. దేవుడు ఒక మాట చెప్పాడు ప్రభు బిడ్డలకి. ఏమని చెప్పాడంటే, యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3:16 చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా, మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము కూడా మన సహోదరుల కొరకై ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. అందుకే ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు తన సహోదరుడైనటువంటి పౌలుని కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. యేసుప్రభువు ఒక మాట చెప్పాడు బతుకున్నప్పుడు, యోహాను సువార్తలో ఏమని చెప్పాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పాడు. ఏమన్నాడు చూడండి, 13వ అధ్యాయం 34, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన ప్రభు మన కొరకే ప్రాణం పెట్టాడు. మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా, ఇది కొత్త ఆజ్ఞ. ఏమిటి క్రొత్త ఆజ్ఞ అంటే, మీరును మీ సహోదరును ఆ రీతిగానే ప్రేమించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి అకుల్లా ప్రిస్కిల్లాలు నిజంగానే ఆ రీతిగా ప్రేమించారు పౌలు అపోస్తుల్ని. తన సహోదరుడైన అపోస్తుల్ని ప్రేమించి ఏం చేశారు తెలుసా, ఆయన కొరకు, ఆయనకు బదులు మా ప్రాణాలు తీసుకోండి అని మాట వరుసకు కాదు అన్నది. మళ్ళీ మనం ఏదో మాట వరుసకు అంటాం, ఏం కాదులే మేము చూసుకోలే, లేదు మాట వరుసకు కాదు వారు అన్నది. వారు నిజంగానే తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా త్యాగం చేసినారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు ఆ మాట, నేను క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా, మిమ్మల్ని వల్లే మీ పొరుగు వాడిని కూడా ప్రేమించండి అని అనగానే ఆయన ప్రేమించినటువంటి వారు, సహోదరుల కొరకై వారు సమర్పణ కలిగినటువంటి అకుల్లా ప్రిస్కిల్లా. అప్పుడు మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మనం కూడా ప్రభు బిడ్డలమే కదా, మనం కూడా అకుల్లా ప్రిస్కిల్లాలమే కదా, మనం కూడా యేసు ప్రభు ద్వారా చేయబడిన వారమే కదా. అయితే మన ప్రేమ ఏంటి? మన ప్రేమ ఎలా ఉంది? వారు సేవకుడు కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తే, ప్రాణాలు వద్దులేండి, ఊరు ఆహ్వానుల వల్ల కొంచెం చేతులు పట్టుకోండి చాలు. ఊరు ఆహ్వానులు వచ్చారు కదా, అటు ఇటు వచ్చి సహకరించిన, అట్లా మనం ఎలాంటి వారు కావు. దైవ సేవకుడికి ఎలాంటి సహకారం ఉంది మన ద్వారా. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో రాజుగారు ఒక మాట అన్నాడు. మంచినీళ్ళు అవుతున్నాయి, నాకు కొంచెం మంచినీళ్ళు తెస్తే బాగుండు అని అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం లేదా 16 నుండి చదవండి. ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావల వారిని ఓడించి, లేకపోతే 15వ వచనం చదవండి. దావీదు బెత్లెహేము గవని దగ్గర బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చిన ఎడల ఎంత బాగుండును అని అనగానే 17వ వచనం, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని ఒక మాట అన్నాడు దావీదు. ఆ బెత్లెహేము, ఆ ఊర్లో ఒక బావి ఉందంట. వీళ్ళేమో యువతులు ఉన్నారు, ఆ బావి దగ్గర శత్రువులు ఉన్నారు, కత్తులు పట్టుకొని ఈటులను పట్టుకొని. ఎవడన్నా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షల మంది ఉన్నారు సైనికులు, కత్తులు కటారులు అంబులు అన్ని పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటప్పుడు వచ్చింది నాకు ఈ కోరిక,
దావీదుకి. ఎవరన్నా ఆ సైన్యాన్ని దాటుకొని అవతలకు పోయి అక్కడ ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్లు తెస్తే బాగుండు అని అనుకున్నాడు చిన్నగా అన్నాడు. ఆ మాట అన్నారు ముగ్గురు స్నేహితులు. ముగ్గురు విని మా రాజుగారు ఆయనకు మంచినీళ్ళు తాగాలనిపించింది ఆ బావి నీళ్ళు అని చెప్పి ప్రాణాలకు తెగించి పోయి ఆ నీళ్లు తెచ్చారంట. అప్పుడు అన్నాడు వారు ప్రాణాలకు తెగించి తెచ్చారు. మనమైతే నీకేం పోయే కాలం నాయన, ఈ టైంలోనా ఆ నీళ్ళు అడిగేది? చూడు జనాలు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు కాకపోతే తర్వాత అడగద్దు, ఎప్పుడు అడుగుతున్నాడు చూడు ఈయన నీళ్లు. మేము పోయి అంట ఆ శత్రువుల్లోకి పోయి వాళ్ళ చేత తన్నులు దండించుకొని మేము తెచ్చి ఇవ్వాలంట నీళ్లు. ఏమన్నా మతుందా ఈయనకి అని అంటాం మనమైతే కదా. మనమైతే అది ఎందుకు ఆ మాట వారు ప్రాణాలకు తెగించిపోయి ఆ నీళ్ళు ఎందుకు తెచ్చారో తెలుసా? రాజుగారు కూడా అదే పని చేశాడు. చదవండి మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము. ఆయన యజమానుడు కూడా అట్లాంటి వాడు కనుక 5వ వచనం చదవండి. 19:5. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీను చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ రక్షణ వచ్చింది. దావీదు చాలా మంది సౌలు గొల్యాతు నిలబడి రండ్ర చూసుకుందాం అంటుంటే అందరు భయపడి గడగడ వణుకుతా ఉంటే దావీదు ప్రాణమునకు తెగించిపోయి అందరికి మేలు చేశాడు. అందరికీ క్షేమాన్ని తెచ్చాడు దావీదు. అందుకనే మా రాజు మా కోసం ప్రాణాలు తెగించి ఇంత పని చేస్తే మేమెందుకు ఆయన కోసం మా ప్రాణాలు తెగించు అని చెప్పి వీళ్ళు కూడా పోయి బావి కాడికి పోయి నీళ్ళు తెచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, కాబట్టి వాళ్ళ నాయకుడు ఎలా సమర్పణతో ఉన్నారో వారి అనుచరులు కూడా అలాగే సమర్పణతో ఉన్నారు అని. ఈనాడు దేవుని పనిలో, దేవుని పరిచర్యలో దైవ సేవకులు ఎంతో సమర్పణతో ముందుకు వెళ్తూ ఉంటే మన సంగతి ఎట్లుందనంటే, ఇప్పుడు కాదు అప్పుడు చేసుకోవచ్చుగా, ఇప్పుడే చేయాలన్నా, ఇప్పుడు ఎందుకు చేయాలి, మా వల్ల కాదులే, అట్లా ఉంటుంది మన సంగతి. అయితే దావీదు స్నేహితులు అలాగూ లేరు, అకుల్లా ప్రిస్కిల్లాలు అలాగూ లేరు. ఎట్లున్నారంటే పోయి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకున్నావయ్యా, నీకేం తెలియలేదా అని తప్పుకోలేదు వాళ్ళు. లేదు, మా ప్రాణాలు తీసుకోండి మా యొక్క సేవకుడి కొరకు, ఆయన కొరకు బదులు మమ్మల్ని తీసుకోండి, ఎంతకైనా మేము తెగిస్తాం. అకుల్లా ప్రిస్కిల్లాలు ప్రభు కొరకై నమ్మకంగా తెగించి నిలబడినటువంటి వారు. దేవుడు అంటున్నాడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు. చదవండి 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 21వ వచనం. అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలుగాక ఈ సంగతుల గురించి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒక్కడు కూడా, నా పక్షాన తెగించి నిలబడేవాడు ఒక్కడు కూడా నాడు ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉన్నాం. అయితే దావీదు తెగించకపోతే ఆయన స్వార్థాన్ని చూసుకున్నాడండి, ఆయన మాత్రం మంచిగా ఉండొచ్చు, మేము మాత్రం కష్టపడచ్చు అన్నట్టుగా ఉన్నాడు, అందుకని మేము ఆ నీళ్ళు దేము అని అనుండేవాళ్ళు. అట్లా లేడు మా రాజుగారు. ఆయన ప్రాణాలకు తెగించి ఈ పని చేశాడు, సేవ చేశాడు. తను స్వార్థంతో జీవించకుండా ఎవరు ఎటుపోతే నాకెందుకులే అనుకున్నవాడు కాదు. కాబట్టి ఆయన అలాగున్నాడు కదా, మేము కూడా అలాగే ఉంటామని చెప్పి ఆరు కూడా పనిచేస్తాం. అందుకని దేవుడు నా పక్షాన తెగించి నిలవదగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవడు లేడు. అకుల్లా ప్రిస్కిల్లా అలా కాదు, వారు తెగించి నిలబడిన వారు, జతపుని వారు, ప్రభువులో ఉన్నవారు. మొట్టమొదటి ప్రభులో ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. రెండోది జతపని వారు కానీ మంచి పనులు యథాస్థితికి తెచ్చేటువంటి వాళ్ళు, సంఘాన్ని, మందిరాన్ని. మూడవదిగా వారు తెగించి నిలబడేవారు, ఎంతకైనా తెగించేవారు దేవుని పని, దేవుని పరిచర్య కొరకు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మేము ఎందుకు ఉండాలండి అలాగా? మా ముందున్న వాళ్ళు ఏమన్నా అట్టు ఉన్నారా అంటే వాళ్ళు ఉండకపోతే ఉండకూడదు. మనం కూడా మన నాయకులు హెబ్రీ 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారే మీ ఆత్మలు కాయిస్తున్నారు కనుక వారి విశ్వాసమును అనుసరించి, ఏమంటాడు, వారి విశ్వాసమును అనుసరించి అలా నడుచుకోండి మీరు కూడా అని అన్నాడు కదా ప్రభు. కాబట్టి మనం ముందున్న వారు ఎలా నడిచారో, స్వార్థంతో ఉన్నారా, నిస్వార్థంగా ఉన్నారా, దేవుని పని పరిచర్యలో తెగించి నిలబడుతున్నారా, లేక వారి స్వార్థాన్ని వారు చూసుకునేవారుగా ఉన్నారా, అది మనం తెలుసుకొని మనమును వాళ్ళని అనుసరించవలసిన వారంగా ఉన్నాం దావీదు సేవకుల వలె. కాబట్టి నా పక్షాన నిలువ తెగించిన వాడు ఒక్కడు కూడా కనబడట్లేదండి. మనం ఎలాంటి వారంగా ఉన్నామో మనం పరీక్ష చేస్తున్నాం. అకుల్లా ప్రిస్కిల్లాలు స్వార్థపరులు కాదు, దైవ సేవకుడికి సహకరించిన వారు.
కాబట్టి సంఘ క్షేమం కొరకై ప్రయాసపడిన వారు. కాబట్టి ఇక్కడ అంటాడు, చదవండి ఇంకొక మాట, 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 దశ 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. 4:9. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత పిలువబడ్డది ఎందుకు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ అకుల్లా ప్రిస్కిల వాళ్ళ వలె మనం కూడా సాగేందుకు కొరకే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం, దేవుని చేత పిలువబడిన వారు. కాబట్టి అకుల్లా ప్రిస్కిల్లాలు మూడవదిగా ఎట్లాంటి వారుగా ఉన్నారంటే దేవుని పరిచర్య కొరకై తెగించి నిలబడిన వారు. ఎందుకంటే పౌలు అపోస్తలుడు కూడా తెగించాడు కాబట్టి ఆ అడుగుజాడలో వీళ్ళు కూడా నడిచారు. ఈనాడు మనం కూడా మన ముందున్నటువంటి వారు, సేవకులైన వారు, వాళ్ళు ఎలాగ నడుస్తున్నారు అలాగ మనం కూడా నడవలసిన వారంగా ఉన్నాం. అదే అన్నాడు కదా పౌలు అపోస్తలుడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. కాబట్టి మనం ఎలాగ నడుస్తున్నాం? స్వార్థంతో ఉన్నామా? ప్రభు కొరకై నిలబడే వారంగా ఉన్నామా? ప్రభు కొరకై మరి దేవుని పరిచర్యలో సహకరించే సకలుగా ఉన్నామా లేవనేది పరీక్ష చేస్తాం. సరే, ఈ వచనం సరే సమయం లేదు, అయితే ఈ వచనం పూర్తిగా ముగిస్తే ఇంకా మంచిది. ఈ వచనం ముగిస్తే మంచిది. 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుగడైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు. అకుల్లా ప్రిస్కిల్లాల ఇంట్లో ఏముందంటే చెప్పండి, మంచి టీవీ ఉందండి, మంచి ఫ్రిడ్జ్ ఉందండి, మంచి కిచెన్ ఉందండి, గ్రానైట్ ఉందండి. కాదు, వాళ్ళ ఇంట్లో ఏముందంట? దేవుని సంఘం ఉంది. అకుల్లా ప్రిస్కిల్లాల ఇంట్లో సంఘం ఉంది. ఒకసారి యేసు ప్రభువు వారు ఒక ఇంట్లో ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో, త్వరగా చెప్పుకోవాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆ ఇంట్లో ఉంటే ఒక ఆయన మోసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? అక్కడ ఒక మాట, 4వ వచనం చదవండి. చాలా మంది కూడి ఉన్నందున, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారంట? చాలా మంది. సందు కూడా లేదు. సందు లేకపోతే కాముగా ఉండొచ్చుగా, పోయి ఇంటి పెంకులు కూడా ఇప్పేశారు. ఇంటికల్లా ఆయనకి ఎంత కోపం రావాలి? ఆ ఇంట్లో చాలా మంది రావడమే గొప్ప విషయము. ఎవర్రా మీరంతా మా ఇంటికి రావడం అని అంటాం మనమైతే. చాలా మంది వచ్చారు, పోవడానికి కూడా సందు లేదు. అట్లాంటిది పోయి మళ్ళీ ఇల్లంతా ఖరాబు చేసి పండుకారు, పెంకులన్నీ తీసేశారు, గుళ్ళ చేసేశారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇంటి యజమాని ఎంత మంచోడండి. ఆ ఇల్లు అందరికి అనుకూలమైన ఇల్లు అండి. మనమైతే కొన్ని చోట్ల ఉంటాయి, వాళ్ళు రారండి మా ఇంటికి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే కొంతమంది రారు, కొంతమంది వెళ్ళరు. అందరికి అనుకూలంగా ఉండవు మళ్ళీ మన ఇల్లులు. పక్కింటోడు రాడు మన ఇంటికి, పక్కింటోడు కూడా రాడు. ఎందుకంటే మనం అట్లాంటి వాళ్ళం. అకుల్లా ప్రిస్కిల్లాలు అట్లాంటి వాళ్ళు కాదు. చాలా మంది రావడానికి అనుకూలమైన ఇల్లది, అందరికీ అనుకూలమైన ఇల్లది. ఆ ఇంట్లో సంఘం ఉంది. మేము ఆ ఇంట్లో పెడితే రామండి మేము అని అంటారు కదా మనం చాలా మంది. ఆ ఇంట్లో పెడితే ఆ ఇంటికి మాత్రం రా, ఇంకేడికన్నా చెప్పు వస్తా కానీ ఆ ఇంటికి మాత్రం రానంట. ఎందుకంటే అంత మంచి వాళ్ళం. అయితే అకుల్లా ప్రిస్కిల్లాలు ఎట్లాంటి వారు అంటే సంఘము, చాలా మంది అనుకూలంగా వచ్చిన సంఘం ఉన్న ఇల్లు. ఆ ఇల్లు ఎంత మంచి వాళ్ళు, ఎంత ప్రార్థనాపరులు, ఎంత విధేయత కలిగిన వారు. మొర్దెకైని గురించి ఒక మాట ఉంది, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో. ఆ దేశంలో మొర్దెకై చాలా మందికి ఎట్టున్నాడంట? ఇష్టడుగా ఉండెను. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఆ దేశంలో చాలా మందికి ఇష్టడు, ఒక్కళ్ళకి, ఆ ఊర్లో కాదు దేశంలోనే అందరికి ఇష్టడుగా ఉన్నాడు. మనము మన ప్రాంతంలో ఎంతమందికి ఇష్టంగా ఉన్నాం? ఎంతమందికి నచ్చే విధంగా ఉన్నాం? మనం ఉన్నటువంటి మన ఇంటి చుట్టుపక్కలను అడిగితే తెలుస్తుంది. 10 ఇళ్ళకి చాలు మనం నచ్చామా లేదా. 10 ఇళ్ళ అన్ని మెతుకులు పట్టుకొని అవసరంలా, ఒక మెతుకు పట్టుకుంటే అర్థమైంది. అయితే అకుల్లా ప్రిస్కిల్లా లాగా లేరు. ఎట్లున్నారంటే అందరూ ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకునే విధంగా ఉంది ఆ ఇల్లు, అందరికి అనుకూలమైన ఇల్లు. కాబట్టి ఆ ఇంటిలో ఏముంది? అకుల్లా ప్రిస్కిల్లాల ఇంటిలో ఏముంది? సంఘం ఉంది. అన్నాడు ఒక మాట, రోమా 12:1, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకో. నీ శరీరాన్ని సమర్పించుకో, నీ ఇంటిని సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో. జతపనివాడిగా ఉండు, సహకారిగా ఉండు, క్రీస్తునందుండు, అకుల్లా ప్రిస్కిల వాళ్ళ ఉండు. సమర్పించుకో దేవుని కొరకై, సంఘ క్షేమం కొరకై.
కాబట్టి వీళ్ళు ఎలాంటి వారు? వాళ్ళ ఇంటినే సమర్పించేశారండి. వాళ్ళ ఇంటిని కూడా సమర్పించేశారు. ఎంత నమ్మకమైన వాడు! ప్రభు కొరకై ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. సమర్పణ జీవితం కలిగిన వారు అకుల్లా ప్రిస్కిల్లాలు సామాన్యులు కాదు. ఇక చెప్పుడు పోతే వాళ్ళ గురించి చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రాబో ఆదివారాలు మరలా వారి గురించి చూద్దాం. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నాము? అకుల్లా ప్రిస్కిల్లాలు జీవితాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మనల్ని పురికొల్పోయేందుకు కొరకు, మనల్ని రెచ్చగొట్టేందుకు కొరకై, ఆ మాట కూడా అనొచ్చు, తప్పులేదు. మనల్ని పురికొల్పుకునేందుకు కొరకై, బలపరిచేందుకు కొరకై అకుల్లా ప్రిస్కిల్లాను దేవుడు జ్ఞాపకం చేశాడు. వారు మంచి జత, వారు చక్కని క్రైస్తవ జీవితం కలిగిన వారు, దేవుని కొరకై నిలబడిన వారు, జత పనోళ్ళు. మాకు కుదరదు పోండి, మాకు ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటాం, ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి అని అంటాం. అట్లా సాకులు చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు. దేవుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే దేవుని పనికి సహకరించిన వారు, జత పనోళ్ళు. పౌలు అపోస్తలుడితో కలిసి దేవుని ఎందుకు అపోస్తలుడికి ఇల్లు కట్టడానికి కాదు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు జత పనోళ్ళు. రెండవది. మూడవది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే తెగించిన వారు, తెంపు కలిగిన వారు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన. ఎందుకంటే ఆయన కూడా అట్లా ఉన్నాడండి. ఆ అపోస్తలుడు పౌలు కూడా దేవుని కొరకు అట్లాగే నిలబడ్డాడు. అందుకని మేము నిలబడతాం అంతే. వారు మా నాయకుడు అలా ఉన్నాడు కనుక మేము అలాగే ఉంటామని అన్నారు. దావీదు అలా చేశాడు కనుక మేము కూడా మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అన్నారు వాళ్ళు కూడా. కాబట్టి మనం కూడా మన ముందు నాయకులు ఎలా నడుస్తున్నారో, దేవుని కొరకు ఎంత సమర్పణతో ఉన్నారో అది గమనించి మనము అలా నడవలసిన వారు కాదు. తెగింపు కలిగిన వారు. ప్రభు అంటున్నాడు, నా పక్షాన నిలవ తెగించినోడు ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. కనుక అకుల్లా ప్రిస్కిల్లాలు ప్రభు కొరకై తెగించిన వారు, నిలబడిన వారు. తెగించంటే ప్రాణాలు వద్దు, ఏమో వద్దు, సహకరంగా ఉండండి. ఈ దినాలు చక్కగా పరిచర్యకు అనుకూలంగా ఉన్న దినాలే. ఇక రాబో దినాలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ ఇప్పుడైతే అనుకూలమే. మన శక్తి సామర్థ్యము అన్ని కూడా మనం సహకరించవచ్చు దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు. 6 సమర్పణ కలిగిన వారు. 4వది, ఇంటినే దేవుని మందిరంగా మార్చారు. అప్పుడు దినాల్లో అలాగే ఉన్నది. ప్రతి ఇల్లు దేవుని మందిరమే. వారి ఇంటిని అందరికి అనుకూలంగా మార్చేశారు. ఈనాడు మనం వాళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే వాళ్ళు రారు, అట్లుంటాయి మన ఇల్లులు. అది అకుల్లా ప్రిస్కిల్లాలు అలాంటి వారు కాదు. ప్రభు కొరకై నమ్మకంగా నిలబడిన వారు. మన ఆత్మీయ జీవితాలను మనం కూడా పరీక్ష చేసుకోవాలి. నేను అకుల్లా ప్రిస్కిల్లాగా ఉన్నానా, లేకపోతే లేనా? ఆ దేవుని ఆత్మ లేకపోతే నా వాడు కాడను ప్రభు అన్నాడు కదా, నేను నిజంగా ప్రభువాడనేనా కాదా? అయితే ప్రభువాడినైతే ఏ అనుభవాలే నాలో ఆయన జత పనివాడుగా నేను కనబడట్లేదే. నా స్వార్థము, నా పని, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, ఇంతవరకేదే. దేవుని పని నా జీవితంలో ఏం లేదు, కనబడట్లేదు. అటైతే నేను ప్రభువులో లేను. చాలా సందర్భాలలో ప్రభు అంటే సిగ్గుపడ్డాను. ప్రభు అంటే సిగ్గుపడ్డాను. ఎక్కడ కనపడుతుందంటే ఆ సిగ్గు? బైబిల్ పట్టుకొని పోవాలంటే సిగ్గు. మనకి బైబిల్ పట్టుకొని పోవాలంటే సిగ్గు. కాబట్టి వాళ్ళు కూడా యోహాను సువార్త 13:42 సిగ్గుపడి భయపడి ఒప్పుకోలేదంట ప్రభువుని. వాడి ప్రభునందున్నవాడు అలా చేయడు, నమ్మకంగా ఉంటాడు. అకుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నారు, జత పనోళ్ళుగా ఉన్నారు, జత పని వారిగా సహకరించారు దేవుని సంఘం, దేవుని పరిచర్య ఆరంభ దినాలలో. తెగించిన వారు. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఒక మాట ఉంది, అపోస్తుల కార్యాలు 9:31, 9వ అధ్యాయం 31 వచనం. సంఘాలు ఏం చేస్తున్నాయంట అనుదినము? 9:31 కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మాదరణను కలిగి నడుచుకొనుచు విస్తరిస్తా ఉన్నాయి. సంఘాలు విస్తరిస్తా ఉన్నాయి. నాడు విస్తరించట్లా. ఏమంటే అకుల్లా ప్రిస్కిల్లాలు లేరు. అందుకని విస్తరించట్లేదు, బలపడట్లేదు. మనం ఎలాంటి వారంగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అకుల్లా ప్రిస్కిల్లాల జీవితం మనకు ఒక గొప్ప మాదిరి.
కాబట్టి అలా ఉండాలనే దేవుని ద్వారా సృష్టించబడ్డాం, తయారు చేయబడ్డాం, మనము ఎన్నుకోబడ్డాం, ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడ్డాం. లోకంలో ఎవరికి లేదు భాగ్యం, మనకిచ్చాడు ప్రభు. అందుకనే మనము దేవుని పరిచర్యలో, దేవుని సంఘ క్షేమములో, దేవుని సంఘం విస్తరించే విషయంలో వాళ్ళు పనోళ్ళు ఏం చేశారు చెప్పండి? యథాస్థితికి తెచ్చారు. పనిచేసి దేవుని మందిరాన్ని యథాస్థితికి తెచ్చారు. యథాస్థితికి తెచ్చేటువంటి వారంగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆ అనుభవాన్ని కలిగి ఉంటున్నట్లుగా తీర్మానం చేస్తున్నాం. ప్రభా, ఇప్పటి వరకైతే నేను అలాగుంటే దేవునికి స్తోత్రం, మంచిది, చాలా సంతోషం, ప్రభు కూడా సంతోషిస్తాడు. అలాగూ లేకపోతే దేవా, అకుల్లా పిస్కుల్ లాంటి అనుభవాలు లేవు, జతపనోడుగా లేను, మీ కొరకే నిలబడిన వ్యక్తిగా లేను, మీలో ఉన్నానని చెప్పుకుంటున్నాను కానీ ఆ నడక నాలో లేదు. అందుకని యోహాను రాసిన పత్రికలు చదువుకున్నా దీన్ని బట్టి చెప్పేయచ్చు, మనం నడుచుకున్న బద్దులమై ఉన్నాము, దీనివల్లనే అర్థమైపోద్ది. ఆ ప్రకారం నడుచుకుంటే ఆయన ఎందున్నట్టే. అలాగ లే ప్రభు, దయతో క్షమించు, ఇది నా అవిధేయత, నా బలహీనత, నేను క్షమాపణ పొందుతున్నాను. క్షమించడం సిద్ధ మనసు కలిగిన దేవుడు. సంఘ క్షేమంలో నా వంతులో నేను అకుల ప్రిస్కుల వలె నేను ఉంటాను ప్రభు అని ఒక తీర్మానంతో ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం.